రమేష్ సైజులు గాడు మేకలు ఎక్కడ తెచ్చిండా ఇంత మంచి మేకలు ఇచ్చిండు మనకు గారివా పిల్ల ముడ పోసింది మన ఇల్లు కాలిపోయింది శంకరేమో కాయదలు పట్టుకొచ్చి ఏంటి అవి పింఛన్ గురించేనా సరే ఒక్క నిమిషం సర్పంచ్ సాబ్ నమస్కారం నమస్తే నమస్తే ఏం గట్ట గిట్లా వచ్చినావు అయ్యా ఈ గొర్రె మంద అక్కడ మూల పొలంలో మంద పెట్టుకున్నా మంద పెట్టుకుంటే 3 గొర్రెలను కూడా తెలిపాడు ఇగో ఆనవాళ్ళు పట్టుకుంటూ వచ్చిన ఆనవాళ్ళు పట్టుకుంటూ వస్తే ఈ పాపడాల పొట్లం దొరికింది పాపడాల పొట్లం పట్టుకొని మీ దగ్గరికి ఫిర్యాదుకి వచ్చిన అయ్యా మాకు సైజుల మీద అనుమానం ఉన్నది గట్టయ్య పాపడాల పొట్లం దొరికినంత మాత్రాన సైదులుగాడే దొంగతనం చేసిందని ఎట్లా అనుకుంటాను చెప్పు గట్టయ్య ఒక్క నిమిషం కూర్చో నేను మంచిది తాగొచ్చినాక మాట్లాడతా ఓ అన్న సైదుగాడు ఏమన్నా తక్కువనే మీటింగ్ పిలిస్తే ఓసి తాగేటోడు బ్లెండర్ స్ప్రైట్ కావాలని నా ఇజ్జత్ ఇస్తే నా ఇంట్లో మంది ఇచ్చినాను ఇజ్జత్ తీసినట్టు మనం పైసలు వసూలు చేసారు అయినా కానీ మనం ఓట్లేదు అన్న ఇదే సందు మన సంగతి చూడాలి ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి నేను మొయిలైన పోయి వాళ్ళని తీసుకొస్తాం మొయిలి నువ్వు సురేష్తో పోయిరాపో సరే మంచిది గట్టయ్య నేను సైదులుగాని పిలిపిస్తాను నువ్వేం బాధపడకు కూర్చో సైజులు సైజులు ఎవరా ఎవర్రా నన్ను కొడతారు రాంటాను సర్పంచ్ దగ్గర నన్ను అరే 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 ఇడిచిపెట్టురా ఇడిచిపెట్టురా నన్ను వచ్చినావు కూర్చో అలా కూర్చో అలా కూర్చో మంచిగా మాట్లాడు సర్పంచ్ సాబ్ నా చెంపలు వెలగొట్టిండు పక్క పక్కల అరే సురేష్ గా నువ్వు నా పక్కల అరే నువ్వేంద్రా లెక్కేంద్రా అనుకుంది కదా తర్ర మీరు ఇగో సర్పంచ్ సాబు సురేష్ గారికి నా చెంపలు వాయించిండు సర్పంచ్ సాబు తమాషా చేస్తారా కూర్చో ఇగో ఇగో సర్పంచ్ సాబు నేను గుడిచెలో పండుకుంటే ఇగో వీడు సురేష్ గారు మొగిలి గారు వచ్చిండు ఇగో నా పక్క బుక్కలు అన్ని ఇగో నా చెంపలు వాయించిండు సర్పంచ్ సాబు నేను ఏం తప్పు చేసినా నన్ను ఎందుకు కొట్టి చెప్పు వాళ్ళని అడుగు నన్ను తవ్విస్తాను సర్పంచ్ సాబు అరే సైదులు గట్టయ్య మందులోకి వెళ్ళి 3 మేకలు పోయినాయట అక్కడ ఆనవాళ్ళు చూస్తే నీ పాపడాల పొట్లం దొరికిందని తెలిసింది అయితే మరి ఆయన ఆనవాళ్ళు పట్టుకుని ఆఖరికి వచ్చి ఫిర్యాదు చేసిండు మరి నీ మీద అనుమానం ఉన్నదట మరి నువ్వేమైనా ఎత్తుకపోయినట్టు ఉంటే చెప్పు బిడ్డ మరి అమ్మతోడు సర్పంచ్ సాబు నేను ఏ దొంగతనం చేయలేదు నాకు ఏ పాపం తెలియదు నేను దొంగతనం పడతాను మీకు మీరు ఏ చేసినా ఒక మంచిదే వేడి నూనెలా చేయబెట్టియాలి ఇగో సర్పంచ్ సాబు అవ్వతోడు నేను ఏ దొంగతనం చేయలే పోషమ్మ గుల్ల దూరమన్నా వస్తా తడిపట్ట తారం చేసి దేవుని పాదాలు కొట్టమన్నా కొడతా నువ్వు ఏ చేసినా మంచిదే ఏ పరీక్ష పెట్టినా మంచిదే నేను దొంగతనం చేయలేదు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి రోగాల మంట ఎక్కితే అవే బయటపడుతుంది ఏందిరా పోలీస్ స్టేషనా పోదాంపా ఎవరికి భయం దొంగతనం చేస్తే భయం నేను అన్న దొంగతనం చేసినా సైదులు కొద్దిగా అత్తాలా కొద్దిగా నమస్తే నమస్తే ఏ సంగతి ఇట్లా వచ్చినావు ఏంది 20వ తారీఖు నాడు బిడ్డ పెళ్ళి ఉన్నది తప్పకుండా మర్చిపోకుండా రాగలరు సరే మరి ఏ సైదులు గిడ కూర్చొని సైదులా గట్టయ్య మందలోకి వెళ్ళి 3 మేకలు పోయినాయట మరి ఫిర్యాదు చేస్తే సైదులు తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టిన ఏంది మొన్న అమ్మిన మేకలు దొంగతనం చేసినావారా ఓ సర్పంచ్ సాబు మొన్న మా దావతి కానీ 3 మేకలు అమ్మిండు వీడు
ఎవరో సైదులు దొంగతనం చేసిన మేకలు అమ్ముతారు మాకు తూని బతికించడం ఎన్నారా నువ్వు మీరు అందరూ ఎటులు అటు పోరి ఎందుకు మాట్లాడతావు గట్టగా మేకలు ఎన్ని పోయినాయి? మూడింటికి ఎంత? 21,000 అయితే అయ్యా. గట్టయా మళ్ళా సుమారం రాపో అయ్యా. ఆ 21,000 ఇప్పించే బాధ్యత నాది. ఓకే సార్. ఏం ఫిగర్ కాకు. ఎవరా సైదులు మరి 21,000 మరి 21,000 కడతావా? నేను పోలీస్ స్టేషన్లకు అప్పయ్యపనా? అవ్వతోడు సర్పంచ్ సాబ్ ఇగో నేను మేకలు ఎత్తుకొచ్చింది నిజమే, అమాలుళ్ళకి అమ్మింది కూడా నిజమే. కానీ 3,000కు ఒక్క మేక 9,000 రూపాయలకు 3 మేకలు అమ్మినా. ఇక పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు పొల్లు రోకలు బట్టలు ఎక్కించి కొడతారు. జర నీకు ఏడాది జీతం ఉండి అయినా తెరుపుతా. కానీ సర్పంచ్ సాబ్ అబ్బో ఎట్లా నువ్వే కాపాడాలి, ఆ గట్టకు నువ్వే పైసలు కట్టమంచారు. ఏడాది జీతం ఉంటా అంటున్నావు సైదులు, మరి మేకలు అమ్మిన పైసలు ఏం చేసినవురా? ఇగో సర్పంచ్ సాబ్ ఇక 3టికి 9,000 రూపాయలు వచ్చినాయా? ఇక తెల్లారాయి పట్టుకొని బరాంటి షాపుకి పోయిన బాంచండి. బరాంటి షాపుకి పోయి పెద్ద సార్లు తాగేది ఒకటి బాగా ధర కల్లది పెద్ద మంది అని చెప్పిన. వాడు 3,000 రూపాయలు తీసుకొని ఒక ఫుల్ బాటిల్ ఇచ్చిండు. ఇక మత్తడి కాడ కూర్చున్నా గట్ట ఫుల్ బాటిల్కి వచ్చిందే నాకు గుర్తున్నది బాచరి గారు. ఏమైందో నాకు తెలియదు. ఇక బొట్ల చూసుకుంటే ఇంటికి వచ్చినాక చూసుకుంటే ₹1 లేదు. సర్పంచ్ సాబ్ జర తప్పైంది, ఇంకోసారి ఇక బుద్ధి తక్కువైంది. ఇక చెప్పులు వేసుకుంటాను, ఇంకోసారి ఇట్లాంటి తప్పు పని చేయ దొంగతనం చేయ కానీ నీకు జీతం ఉంటా పాంచని. ఇక నువ్వే గట్టకి పైసలు కట్టు, జర పుణ్యం ఉంటుంది. సరే బిడ్డ నేను కడతా కానీ నువ్వేం బాధపడకు, ఇక ఉండు. హలో, అమలు సంఘం పెద్ద మనిషినా? నేను అమలు సంఘం పెద్ద మనిషిని. మీరు వాళ్ళు మాట్లాడేది? నేను సర్పంచ్ సాబుని మాట్లాడతానా. సైదులుగాడు అమ్మినా దొంగ మేకలు కొన్నారు కదా, వాడు ఎట్లయితే మాకేంది? 50,000 రూపాయలు దండగా కట్టాలి. 50,000 దండగా? దొంగ మేకలు కొన్నందుకు దండగా కడతారా లేకపోతే పని బంద్ చేయించి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పమంటారా? ఏందేలింగానయ్యో 50,000 దండగా పోలీస్ స్టేషన్ అని అంటారా? ఏడిదే శైలిగాడు దొంగతనం చేసుకొచ్చి మనకు మేకలు అమ్మిండట. లింగానా 50,000 దండగా అంటే ఇప్పుడు మనం 25 మంది అమలలో ఉన్నాం, లారీలు వచ్చినాయి. 50,000 పోతేమే కానీ సర్పంచ్ గారికి ఇప్పుడు 50,000 కట్టి మళ్ళీ ఇంకొక 10-15 రోజుల ఓట్లు ఉన్నాయి కదా, ఆ ఓట్లు అప్పుడు సర్పంచ్ సంగతి చెప్పుదాం. కానీ ఇప్పుడు మన లారీలు పోవాలి, మన పనులు కావాలి, మనం పోదాం పారి. ఎందుకంటే పోయి కట్టేరాపో పైలలు కట్టిరాపో చూద్దాం, సర్పంచ్ చూద్దాం, ఓట్లు అప్పుడు చూద్దాం పో. సరే అన్న సైదులుగాడు నీకు ఏడాది జీతం ఉంటానని చెప్పిండు కదా అన్న. మొగిలి దొంగ మేకలు కొన్నారు, దొంగ మేకలు కొన్నందుకు 50,000 రూపాయలు దండగా కట్టమన్నా. దండగా కడతానంటాను. నీకేమవుతుంది ఆగరాదు?